దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలో బ్రతకాలంటే తెలివి చాలా అవసరం అండి. కొంతమంది మనం గమనిస్తే చాలా తక్కువ సమయంలోనే మంచి స్థితికి వెళ్ళిపోయి ఉంటారు. చాలా స్వల్ప సమయంలోనే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న అట్టడుగు స్థాయి నుంచి వారు కోటీశ్వరులుగా మార్చబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి యొక్క తెలివితేటలను ఉపయోగించి వారు మంచి తెలివైనటువంటి ఆలోచనలు చేయటం వలన, తెలివైనటువంటి పనులు చేయటం వలన, తెలివిగా వ్యవహరించటం వలన వారు వారి జీవితంలో సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. అనేకులకు ఆదర్శపాయాలుగా నిలుస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు తెలివి లేదా? బుద్ధి జ్ఞానములు లేవా? అయ్యో, నా పిల్లవాడికి తెలివి లేదండి, ఎలా బ్రతుకుతాడో వీడు అని అనుకుంటున్నావా? అయ్యో, మా వాడికి తెలివి లేదండి, మా అమ్మాయి తెలివి లేదండి, ఎలా బ్రతికిద్దని దిగులు పడుతున్నావా? అయ్యో, నాకు తెలివి లేదండి, సమాజంలో ఎలా జీవించాలో నాకు అర్థం కావట్లేదనని అయోమయంలో గందరగోళంలో ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము. సామెతల పుస్తకము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అంటండి. తెలివికి మూలం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓ మనుష్యులారా, మీకు తెలివి లేదా? తెలివి కావాలా? జ్ఞానము కావాలా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు దేవుడు జ్ఞానమునిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మీకు తెలివిని అనుగ్రహిస్తాడండి. ఈనాడు మనుషుల్లో భయం ఉంటే భక్తి ఉంటలా, భక్తి ఉంటే భయం ఉంటలేదు. భయంకరమైనటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్తున్నామే కానీ భయం లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటే, భక్తి లేనటువంటి స్థితిలో కొంతమంది ఉంటున్నారు. భయభక్తులు రెండు కలిసి చాలా తక్కువ మందిలో ఉంటున్నాయి. అలా కాదు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ప్రతి మనుష్యుడు తెలివి కావాలనుకునే వ్యక్తి, జ్ఞానము సంపాదించుకునే, జ్ఞానము ద్వారా నేను అభివృద్ధి చెందాలనుకునేటటువంటి వ్యక్తి ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకున్నట్లయితే మీకు తెలివిని అనుగ్రహిస్తాడు, జ్ఞానమును అనుగ్రహిస్తాడు, ఆశ్చర్యకరంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ మీ ఇంట్లో బంధువులకు కానీ తెలివి కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకోమని చెప్పండి. ఆయన మీకు తెలివిని అనుగ్రహిస్తాడు, జ్ఞానమును అనుగ్రహించి ఆశీర్వదించి అన్నిటిలో వివేకంగా నడుచుకుని కృపిస్తాడు. చేసే ప్రతి పనిలో సక్సెస్నిచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.